ఓం శాంతి. ఈరోజు మార్చి 27వ తేదీ 2024. మనందరికీ అత్యంత ప్రియమైనటువంటి స్నేహి అయినటువంటి వారు ఎవరైతే తమ జీవితము మరియు కర్తవ్యాల ద్వారా గుణదానం చేశారు, విదేహీ స్థితిలో ఉంటూ ట్రస్టీగా ఉంటూ యజ్ఞం యొక్క ప్రతి కార్యాన్ని చేస్తూ వచ్చారు. ఎకానమీ మరియు సింప్లిసిటీ, నిరాడంబరత అనేటటువంటి గుణాలను తమ జీవితం ద్వారా ప్రత్యక్షంగా అందరికీ చూపించారు. అటువంటి విశేషమైనటువంటి వారు మనందరికీ అతి ప్రియమైన దాదీజీ యొక్క స్మృతి దినం. వారికి ప్రేమతో శ్రద్ధాంజలి అర్పిస్తూ వారి యొక్క అమూల్యమైన వచనాలు, విశేషమైన విషయాలను ఇప్పుడు మనం వింటూ వాటిని జీవితంలో ధారణ చేసే దాని వైపుగా సంకల్పం తీసుకుందాం. దాదీజీ యొక్క అమూల్యమైన విశేషమైన ప్రేరణలు. మొదటి పాయింట్, ఆశీర్వాదాలను పొందాలనుకుంటే సూక్ష్మ అభిమానాన్ని పరిశీలించుకొని త్వరగా దానిని అంతం చేయండి. రెండవ పాయింట్, మన స్థితిని ఎంతటి స్థిరంగా దృఢంగా తయారు చేసుకోవాలంటే సమయము, సంకల్పాలు కొంచెం కూడా వ్యర్థంగా పోకూడదు అంటున్నారు దాది. మూడవ పాయింట్, ప్రపంచంలోని దుఃఖాలను, కష్టాలను దూరం చేసుకోవాలంటే అమాయకులుగా మరియు మధురంగా అవ్వండి. తల్లిలా పాలనను ఇవ్వండి. మూడవ పాయింట్, ఎక్కువగా ఆలోచించటం, మాట్లాడటం మరియు చింతించటం ద్వారా శక్తి ఖర్చు అయిపోతుంది. సైలెన్స్లో ఉన్నట్లయితే శక్తి జమ అవుతుంది. ఐదవ పాయింట్, పరచింతన చేయటము మరియు ద్వేష దృష్టి కలిగి ఉండటములను సమాప్తం చేసుకొని స్వచింతన మరియు ప్రభు చింతనను చేయండి. ఆరవ పాయింట్, భాగ్యశాలులుగా మరియు ఆనంద స్వరూపులుగా ఉండాలనుకుంటే బాబా నుంచి ఆశీర్వాదాలను తీసుకుంటూ ఉండండి. ఏడవ పాయింట్, ఎవరి పొరపాట్లను మనస్సులో పెట్టుకోకూడదు. మనస్సు స్వచ్ఛంగా ఉంటే హాయిగా ఉంటారు. ఎనిమిదవ పాయింట్, తపస్వీలుగా అయ్యేందుకు త్యాగులుగా అవ్వండి. కొంచెం కూడా కోరిక లేక ఆసక్తి ఉండకూడదు అంటారు దాది. తొమ్మిదవ పాయింట్, మీ స్థితిని ఉన్నతంగా తయారు చేసుకోవాలనుకుంటే స్మృతిలో ఉండే గుప్తమైన అభ్యాసం అనేది చేస్తూ ఉండండి. సాధారణమైన మాటలను మాట్లాడే అలవాటు లేక ఆ విషయాలను వినేటటువంటి అలవాటు ఉండకూడదు. 10వ పాయింట్, మీ సతోగుణ దృష్టి వృత్తి ద్వారా పరస్పరంలో సతోగుణ వ్యవహారము ద్వారా మీ సంపూర్ణతను సమీపంగా తీసుకురండి. 11వ పాయింట్, అంతర్ముఖులుగా అయితే అష్టశక్తులు మీ సకుల రూపంలో మీ సహచరులుగా మరియు సహయోగులుగా అయిపోతాయి అంటున్నారు దాది. ఈ విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ దాదీజీకి శ్రద్ధాంజలి అర్పిస్తూ ఈరోజు మురళి యొక్క సారాంశాన్ని విందాము. మధురమైన పిల్లలు, సత్యాన్ని వినిపించేవారు ఒక్క తండ్రియే. కావున ఆ తండ్రి నుండే వినండి, మనుష్యుల నుండి వినకండి. ఒక్క తండ్రి నుండి వినేవారే జ్ఞానులు. ప్రశ్న, ఆత్మలైతే మన దేవీ దేవతా వంశానికి చెంది ఉంటారో వారి ముఖ్యమైన గుర్తులు ఎలా ఉంటాయి? సమాధానం, వారికి ఈ జ్ఞానం ఎంతో నచ్చుతుంది, చాలా మధురంగా అనిపిస్తుంది. వారు మనుష్యుల యొక్క మతాన్ని వదిలి ఈశ్వరీయ మతంపై నడవటం మొదలు పెడతారు. శ్రీమతం ద్వారానే మేము శ్రేష్టంగా అవుతాము అని వారి బుద్ధిలోకి వస్తుంది. ఇప్పుడు పురుషోత్తమ సంగమ యుగం నడుస్తూ ఉంది, మనమే ఉత్తమ పురుషులుగా తయారు కావాలి అనేది వారికి స్మృతిలో ఉంటుంది. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాప్ దాదాల యొక్క ప్రియ స్మృతులు
మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు డబల్ నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్, అనంతమైన వైరాగులుగా అయి ఇప్పటి వరకు భక్తిలో ఏదైతే చదివారో లేక విన్నారో వాటన్నింటినీ కూడా మరచిపోవాలి. ఒక్క తండ్రి నుండే వినాలి. వారి శ్రీమతం ద్వారా స్వయాన్ని శ్రేష్టంగా తయారు చేసుకోవాలి. రెండవ పాయింట్, ఏ విధంగా బాబా సంపూర్ణ పవిత్రంగా ఉంటారో వారిపై ఎటువంటి తుప్పు లేదు. ఆ విధంగా పవిత్రంగా తయారు కావాలి. డ్రామాలోని ప్రతి పాత్రధారుడికి ఖచ్చితమైనటువంటి పాత్ర ఉంది అనేటటువంటి ఈ గుహ్యమైన రహస్యాన్ని కూడా అర్థం చేసుకొని నడుచుకోవాలి అంటారు బాబా. ఈరోజు వరదానం, తండ్రి మరియు వరదాత ఈ డబల్ సంబంధం ద్వారా డబల్ ప్రాప్తులను పొందేవారు సదా శక్తిశాలి ఆత్మ భవ. వరదానం యొక్క వివరణ. సర్వశక్తులు తండ్రి వారసత్వము మరియు వరదాత ఇచ్చే వరదానాలు. తండ్రి మరియు వరదాత ఈ డబల్ సంబంధం ద్వారా పిల్లలైన మీకు ప్రతి ఒక్కరికి ఈ శ్రేష్టమైన ప్రాప్తి జన్మించటంతోనే కలుగుతుంది. జన్మించటంతోనే తండ్రి బాలకుల నుండి సర్వశక్తులకు మాలికులు, అధికారులుగా చేసేస్తారు. అలాగే వరదాత సంబంధం ద్వారా జన్మ లభించటంతోనే మాస్టర్ సర్వశక్తివంతులుగా చేసి సర్వశక్తి భవ అనే వరదానమును ఇచ్చేస్తారు. కావున ఒక్కరి ద్వారా ఈ డబల్ అధికారము లభించటం ద్వారా సదా శక్తిశాలిగా అయిపోతారు అంటారు బాబా. స్లోగన్, దేహము మరియు దేహంతో పాటు పాత స్వభావ సంస్కారాలు మరియు బలహీనతల నుండి అతీతులుగా అవ్వటమే విదేహి అవ్వటము. మంచిది. ఓం శాంతి.